అఘోరిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అఘోరితో పాటు వర్షిణిని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళను అఘోరి బెదిరించినట్లు కేసు నమోదైంది. తల్వార్ గన్ పెట్టి బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పూజలు చేస్తానంటూ అఘోరి బాధితురాలి దగ్గర 10 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 2 స్పెషల్ టీమ్స్ సైబరాబాద్ నుంచి బయలుదేరి యూపీకి చేరుకున్న తర్వాత అఘోరి కేదార్నాథ్ వైపు వెళ్తూ ఉండగా వాహనాన్ని పోలీసులు వెంబడించి మార్గమధ్యంలో ఆపి డ్రైవింగ్ సీట్ లో ఉన్నటువంటి అఘోరి, లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి శ్రీవర్షిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తీసుకొస్తా ఉన్నారు. ఈ 2 టీమ్స్ లో 2 మహిళా పోలీసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు తను ముందుగా శ్రీనివాస్ అని, ఆ తర్వాత ట్రాన్స్జెండర్ గా మారి ఈ అఘోరి అవతారం ఎత్తారని, ఒకవేళ జెంట్స్ అరెస్ట్ చేసినట్టయితే మళ్ళీ లీగల్ గా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ముందస్తుగా 2 మహిళా పోలీసులు కూడా యూపీకి వెళ్లి ఆ మహిళా పోలీసులే నేరుగా అఘోరిని డ్రైవింగ్ సీట్ లో నుంచి బలవంతంగా దింపి అప్పటికి తను అక్కడ పోలీసులను ప్రతిఘటించి పోలీసులు తన దగ్గరికి రాకూడదని, తన దగ్గరకు వస్తే నేను అంతమైపోతా అని, పెట్రోల్ పోసుకుంటానంటూ కూడా సేమ్ ఇదే సీన్ మళ్ళీ అక్కడ రిపీట్ అయినట్టుగా తెలుస్తోంది. కారుని 4 వైపుల నుంచి ముట్టడించినటువంటి పోలీసులు లెఫ్ట్ డోర్ లో ఉన్నటువంటి శ్రీవర్షిని మొదటగా అదుపులోకి తీసుకొని తర్వాత రైట్ డోర్ లో కూర్చున్నటువంటి అఘోరిని అదుపులోకి తీసుకొని, మీరు పోలీసులు వచ్చిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ కి సహకరించాలి, మీరు తప్పు చేశారా లేదా ఆ వివరాలన్నీ మీరే పోలీసుల ముందు ఈ విషయాలు తెలియజేయాలి, పూజల పేరుతో 10 లక్షలు తీసుకున్నటువంటి వాస్తవం ఉందా లేదా, మీరు తల్వార్లు ఉన్నాయని, కత్తి ఉందని, మీరు డబ్బులు ఇవ్వకపోతే కుటుంబం నాశనం చేస్తానంటూ కూడా ఏదైతే వినీత అనే ఒక కుటుంబ సభ్యుల్ని మీరు బెదిరించారో అవన్నీ కూడా అవాస్తవం అయితే మీరు పోలీసుల విచారణ ఎదుర్కొని ఇవన్నీ వాస్తవాలు చెప్పాల్సి ఉందంటే అప్పుడు అఘోరి శాంతించి తను పోలీసులకు సహకరిస్తానంటూ కూడా అప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్లి తను బందీగా అయిపోయి తిరిగి మోకిలా పోలీస్ స్టేషన్ కి బయలుదేరినట్టుగా తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అఘోరిని మోకిలా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ప్రత్యేకంగా తనను విచారణ చేపట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తన పైన నమోదవుతున్నటువంటి అభియోగాలు, ఆరోపణలు, రకరకాల వర్షన్స్ అఘోరి పైన రిపోర్ట్ అవుతా ఉన్నాయి. శ్రీవర్షిని కిడ్నాప్ చేసేదని ఒకసారి, తను అమ్మాయిలని ట్రాప్ చేయడం కోసం మాత్రమే ఈ అఘోరి అవతారం ఎత్తిందని ఒకరు, సనాతన ధర్మం పేరుతో అందరినీ బుర్డి కొట్టించడానికి ఒక అవతారం ఎత్తుకొని మెడలో రుద్రాక్షలు వేసుకొని ఈ చేతిలో త్రిశూలం పట్టుకొని ఇలా వ్యవహరించిందని ఒక పక్క, ట్రాన్స్జెండర్లు వ్యతిరేకిస్తా ఉన్నారు, హిందూ సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నారు, పీఠాధిపతులు స్వామీజీలు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. సొంతంగా ఈ అఘోరీలు ఎవరైతే ఈ అఖాడా నడుపుతారో ఆ అఖాడాని సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి ఇప్పుడు అఘోరిని అదుపులోకి తీసుకొని మోకిలా పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన తర్వాత తనంటే పడనటువంటి ఎవరైతే ఈ వ్యతిరేక సంఘాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మోకిలా పోలీస్ స్టేషన్ కి చేరుకొని అఘోరిపై కఠిన చర్యలు తీసుకోవాలి, ఇంకోసారి సొసైటీలోకి రాకూడదు, ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఉండడం కారణంగా ఇంకొంతమంది అమ్మాయిలు బలైపోయేటువంటి అవకాశం ఉంటుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని జీవితాంతం జైల్లో ఉండే విధంగా ఈ పూజల పేరుతో ట్రాప్ చేయడం ఒకటి, పూజల పేరుతో బెదిరించడం ఒకటి, ఇవే అఘోరి అవతారాన్ని అడ్డు పెట్టుకొని అమ్మాయిలని సైతం ట్రాప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ తీసుకొని ఇంకోసారి తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టకుండా తను సొసైటీలో కనిపించకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో చాలా రోజుల నుంచి తను పర్యటిస్తున్నప్పటికీ ఏ ఒక్క పోలీసులు కేసు చేసి అరెస్ట్ చేయలేకపోయారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం హిందూ సంఘాలు తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉన్నాయి. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ.